హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు 3 years బేబీ కోసం లాంగ్ స్కర్ట్ విత్ పెప్లం బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. దానికోసం ఇలా ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో ఫ్యాబ్రిక్స్ అనేది తీసుకున్నానండి. ఎల్లో వచ్చేసి లాంగ్ స్కర్ట్ అనమాట, బ్లూ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కోసం తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ అనేది కట్ చేద్దామండి. సో దానికోసం లైనింగ్ కూడా తీసుకున్నాం కదా, సో ఆ లైనింగ్ని ఫస్ట్ 4 లేయర్స్గా ఇలా నీట్గా ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. సో మనం స్కర్ట్ పార్ట్ వచ్చేసి ఆర్గాన్జా అండి, ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి డిజైనర్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఫస్ట్ మనం లెంత్ అండ్ విడ్త్ అనేది మార్క్ చేస్తున్నాం. పెప్లం బ్లౌజ్ కాబట్టి నేను 3 years బేబీ కోసం లెంత్ అనేది 10 inches తీసుకుంటున్నాను. సో లైనింగ్ మీద మెజర్మెంట్స్ అనేవి ఫస్ట్ మార్క్ చేసి కట్ చేసుకోబోతున్నామండి. సో లెంత్ 10 inches తీసుకున్నాం కదా, విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 8 inches తీసుకున్నానండి. సో 8 inchesకి మార్క్ చేసి దాని మీద కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసాను. ఇప్పుడు నెక్ వచ్చేసి 2 inches దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ 2.5 inchesకు ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో నెక్ విడ్త్ 2 inches, షోల్డర్ విడ్త్ 2.5 inches, అలాగే నెక్ డౌన్ వచ్చేసి 2.5 inchesకి ఒక మార్కింగ్ అనేది చేసాము. నెక్స్ట్ నెక్ కర్వ్ అనేది డ్రా చేసేద్దాం. నెక్ లైన్స్ అనేవి డ్రా చేసేసాను. సో నెక్ కర్వ్ కూడా డ్రా చేసేసేయండి. ఇప్పుడు ఆర్మోల్ డౌన్ అనేది 4 inches మార్క్ చేస్తున్నానండి. మనం ఎప్పుడు కూడా ఆర్మోల్ డౌన్ 4 to 5 inches తీసుకోవచ్చు. 3 years బేబీకి 4 to 5 inches తీసుకోండి. 4 inches అయితే మీకు టైట్గా అనిపిస్తుంది అనే పని అయితే మీరు 5 inches తీసుకోవచ్చు. సో 4 to 5 మిడిల్లో తీసుకోండి. అలాగే ఆర్మోల్కి కర్వ్ కోసం కార్నర్ నుంచి 1 inchకి ఈ విధంగా డాట్ పెట్టి సో ఆర్మోల్ కర్వ్ కూడా డ్రా చేసేసాం. సో ఓకే, ఇప్పుడు చెస్ట్ విడ్త్ అనేది నేను 6 inches తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనం బేబీ యొక్క సైజ్ని బట్టి తీసుకుంటున్నాం అనమాట. సో చెస్ట్ విడ్త్ 6 inches, ఇక్కడ హిప్ విడ్త్ వచ్చేసి 5.5 inches తీసుకున్నాను. చెస్ట్ విడ్త్కి హిప్ విడ్త్కి మిడిల్లో 5 inchesకి ఒక డాట్ అనేది పెట్టేసేయండి. సో ఈ 5.5 inches నుంచి 5 inches డాట్ని అలాగే 6 inches డాట్ని రెండింటిని కలుపుతూ ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసాం కదా, దాని మీద స్టిచ్ వేసుకుందాం. రిమైనింగ్ అనేది మనకు ఖర్చు కోసం యూజ్ అవుతుంది అనమాట. ఖర్చు కోసం ఒక 1.5 to 2 inches అనేది ఎక్కువ ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా అంతా నీట్గా కట్ చేసేసాం నెక్ అండ్ ఆర్మోల్ మొత్తం కూడా. అలాగే మనం డాట్స్ వేసుకోవడం కోసం మిడిల్ నుంచి 3 inchesకి డాట్ పెట్టాను. అక్కడి నుంచి పైకి మరలా 3 inchesకి ఒక డాట్ అనేది ఇచ్చేసేసి ఈ విధంగా డాట్స్ వేసుకోవడం కోసం మార్క్ చేసి ఒక టక్స్ అనేది పెట్టేస్తున్నాను. సో టోటల్గా లైనింగ్ అనేది కట్ చేసేసామండి. దీన్ని బేస్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం. సో లైనింగ్ని కట్ చేసాం కదా, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నీట్గా ఇలా అరేంజ్ చేసేసి సో కట్ చేసేసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. మళ్ళీ లైనింగ్ పీస్ తీసుకున్నాను, దాన్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేశాను. దీనికి నేను పఫ్ స్లీవ్స్ తీసుకుంటున్నాను. సో దానికోసం 4.5 inches విడ్త్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి మీకు పఫ్ ఎంత బాగా రావాలంటే అంత ఎక్కువ తీసుకోండి. నేనైతే జస్ట్ ఇక్కడ 8 inches మాత్రమే తీసుకున్నాను. మీరు 8 to 12 inches వరకు పఫ్ కోసం ఎంతైనా తీసుకోవచ్చు. సో అలాగే పైనుంచి 2 inchesకి డౌన్లో ఒక డాట్స్ పెట్టేసి ఆ డాట్స్ని బేస్ చేసుకుంటూ లైన్ డ్రా చేసాం. ఈ లైన్ అనేది మనకి స్టిచ్ కోసం యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ ఎండ్ నుంచి 2 inchesకి డాట్ పెట్టి ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేశాను. అలాగే హ్యాండ్ కర్వ్ కూడా డ్రా చేసేసి నీట్గా కట్ చేసేసుకున్నాం. సో హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండ్ జాయింట్కి ఫ్రంట్ వైపు కొంచెం డౌన్ తీస్తాం కదా, అది కూడా తీసేసి ఫ్రంట్ పీస్ అని తెలియడం కోసం ఒక డాటు, ఒక టక్స్, అలాగే మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చేసేసాను. సో ఇప్పుడు లైనింగ్ పీస్ మనం కట్ చేసేసాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేద్దాం. హ్యాండ్కి నేను లెంత్ అనేది 4.5, విడ్త్ అనేది 8 inches తీసుకున్నానండి. సో ఓకే, పఫ్ స్లీవ్స్ కోసం కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది.
సో టోటల్గా బాడీ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్కర్ట్ పార్ట్కి వచ్చేద్దాం. స్కర్ట్ పార్ట్లో మనం ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేస్తాం కాబట్టి కట్ చేసేది ఏం లేదండి. సో నేను 4 లేయర్స్గా ఫోల్డ్ చేశాను. ఇది ఆర్గాన్జా మీద మనకి వర్క్ వచ్చింది కాబట్టి జరీ వర్క్, దాని లోపల సాటిన్ వేస్తే బాగుంటుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ 22 ఇంచెస్, విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 24 ఇంచెస్ తీసుకున్నాను 4 లేయర్స్ మీద. ఇది లోపల సాటిన్ అండి. ఆర్గాన్జా లోపల ఖచ్చితంగా మీరు సాటిన్ వేస్తే లుక్ చాలా బాగుంటుందండి. సో ఆర్గాన్జాకి విడ్త్ అనేది లెంత్ 21 ఇంచెస్, విడ్త్ 20 ఇంచెస్ తీసుకున్నాను. ఆ లోపల వేసే కాటన్ లైనింగ్ వచ్చేసి లెంత్ అనేది నేను ఇక్కడ 19 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నాను. అంటే మీరు 1 to 2 ఇంచెస్ వరకు తగ్గించుకుంటూ లెంత్లు తీసుకుంటే సరిపోతుందండి. సో మనం టోటల్గా కటింగ్ అయితే ఫినిష్ చేసేసాం. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. సో మనకి ఆర్గాన్జా లోపల సాటిన్ వేస్తే చాలా బాగుంటుంది. సో అందుకే నేను స్కర్ట్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా లోపల సాటిన్, ఆ లోపల లైనింగ్ వేస్తున్నాను. బ్లౌజ్ పార్ట్కి నార్మల్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసి, పెప్లం బ్లౌజ్ కాబట్టి డౌన్లో ఫ్రిల్స్ పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే మనం బ్లౌజ్ పార్ట్ కట్ చేసాం కాబట్టి దాన్ని స్టిచ్ చేసేద్దాం. సో బ్లౌజ్ పార్ట్ ముందుగా స్టిచ్ చేసేద్దామండి. సో బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా ఫస్ట్ తీసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేద్దాము. సో ఫస్ట్ నేను ఫ్రంట్ పీస్ తీసుకున్నాను. దానిపైన లైనింగ్ అనేది నీట్గా అరేంజ్ చేసేసి నెక్ అండ్ సైడ్స్ స్టిచెస్ అనేది వేసుకుంటున్నాము. సో చూడండి, మీరు ఇక్కడ గమనించినట్లయితే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడే అటాచ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలా అటాచ్ చేసి మనం నెక్ స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసి బ్యాక్కి రివర్స్ చేసినప్పుడు నెక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇలా కాకుండా మనం రాంగ్ సైడ్ నుంచి కనుక అటాచ్ చేస్తే మరలా ఇంకొక హెమ్మింగ్ పీస్ అటాచ్ చేసి మరలా దాన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ చేసి కొంచెం ప్రాసెస్ అవుతుంది. ఇలా అయితే ఈజీగా నెక్ స్టిచ్చింగ్ అయిపోతుందండి. అలాగే నేను సైడ్ కూడా ఇక్కడే స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రివర్స్ చేసినప్పుడు మనకి దారాలు అనేవి పోకుండా పిల్లలకి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. సో నెక్ అండ్ సైడ్స్ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు నెక్ నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి అక్కడక్కడ టక్స్ అనేది ఇస్తున్నాను. ఇలా టక్స్ ఇచ్చి రివర్స్ చేయడం వల్ల నెక్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ఓకే, ఇప్పుడు టక్స్ ఇచ్చేసేసి రివర్స్ చేసాం కదా, ఇప్పుడు ఈ నెక్ మీద నీట్గా స్టిచ్ అనేది వేసుకుందాం. సో ఇలా ఈజీగా మనకి నెక్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో నెక్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ అంతా కూడా నీట్గా స్టిచెస్ అనేది వేసేసుకోండి. నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్నే మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ పీస్ని బేస్ చేసుకుంటూ సైడ్ స్టిచెస్ అంతా కూడా వేసేసుకున్నాం అనమాట. అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసాం. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఏదైనా ఫ్యాబ్రిక్ ఉంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా సైడ్స్ మిగులుతుంది కదా, సో అదంతా కూడా నీట్గా ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పీసు అలాగే బ్యాక్ పీస్ రెండింటికి డాట్స్ వేసుకోవడం కోసం మార్క్ అనేది చేసాం కదండి, చిన్న టక్స్ అనేది పెట్టేసాం కదా, ఆ టక్స్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ పీస్ అండ్ బ్యాక్ పీసెస్ రెండింటికి డాట్స్ అనేవి వేసుకుందాం. సో ఓకే, ఇది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసాం. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. మనం మార్క్ చేసేసాం కాబట్టి ఆల్రెడీ దాన్ని బేస్ చేసుకుంటూ డాట్స్ అనేవి వేసుకుంటున్నాం. ఫ్రంట్ సైడ్ 2 డాట్స్ వేసుకుంటాం, అలాగే బ్యాక్ సైడ్ కూడా 2 డాట్స్ వేసుకుంటాం. ఈ డాట్స్ ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే కరెక్ట్గా షోల్డర్కి మిడిల్లో అయినా ఫోల్డ్ చేసి డాట్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఈ ఫ్రంట్ పీస్కి డాట్స్ వేయడం కూడా ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా బ్యాక్ పీస్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. సో ఫ్రంట్ పీస్ రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పీస్ కూడా స్టిచ్ చేశాను. నేను బ్యాక్ పీస్కి వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటున్నాం కదా, అందుకని మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసేసుకుందాం. సో ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసి కట్ చేసేసేయండి. వన్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి, ఇంకో సైడ్ కాజా పట్టి అనేది స్టిచ్ చేసేసుకోవాలన్నమాట.
సో ఓకే, ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేయడం కోసం మనం స్ట్రైట్ పీసెస్ అనేవి తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా కాజా పట్టి అనేది బ్యాక్ సైడ్ నుంచి పీస్ జాయిన్ చేసి ఫ్రంట్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కోసం ఈ స్ట్రైట్ పీస్ అనేది ఫ్రంట్ సైడ్ నుంచి జాయిన్ చేసి బ్యాక్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ నుంచి పీస్ అటాచ్ చేశాను, దాన్ని ఫ్రంట్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. సో అలాగే మిడిల్లో కూడా ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయండి. అలాగే ఇంకొక పీస్ ఉంది కదా, సో దాని నుంచి మనం కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకుందాం. సో ఓకే, కాజా పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం కాజా పట్టి అయిపోయింది. ఉక్స్ పట్టి అనేది ఇప్పుడు ఫ్రంట్ నుంచి స్ట్రైట్ పీస్ జాయిన్ చేసేసి బ్యాక్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. సో నేను మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నానని అయితే అనుకుంటున్నానండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలా ఈజీగా మనమే మన బేబీస్ కోసం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బ్యాక్ పీస్కి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేసాం. బ్యాక్ పీస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండింటిని కలుపుతూ షోల్డర్స్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఇలా షోల్డర్స్ అనేది అటాచ్ చేసేసాను. రెండు షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేద్దాం. సో హ్యాండ్స్ అనేవి లైనింగ్ని కలిపి ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి కదా. సో లైనింగ్తో ఫస్ట్ ఇలా కలిపేసేసి స్టిచ్ వేసేసుకోండి. సో ఫస్ట్ డౌన్లో స్ట్రైట్ స్టిచ్ వేసాను, తర్వాత ఇలా ప్యారలల్గా ఒక స్టిచ్ వేసేసి మరలా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసేసి స్టిచ్ అనేది వేసేసాను. సో నెక్స్ట్ సైడ్ స్టిచెస్ కూడా వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు, హ్యాండ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి అటాచ్ చేసేసి ఫ్రంట్కి రివర్స్ చేసి, అంటే లైనింగ్ అప్పుడు బ్యాక్కి వెళ్ళే విధంగా అటాచ్ చేసేసాను. అలా రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం పఫ్ స్లీవ్స్ కాబట్టి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వన్ సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, వన్ కార్నర్ నుంచి అటాచ్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది ఇచ్చుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మనకి పఫ్ అనేది ఎంత నీట్గా ఎంత ఎక్కువ రావాలంటే మీరు లెంత్ అంత ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో మీరు 12 ఇంచెస్ టు 15 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. సో చాలా బాగా పఫ్ అనేది వస్తుందన్నమాట. సో ఓకే, ఇప్పుడు మనం పై సైడ్ జాయిన్ చేసేసాం కదా, అలాగే డౌన్లో కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. సో ఫస్ట్ హ్యాండ్ని జాయిన్ చేసాము మన బాడీ పార్ట్కి, తర్వాత ఇలా ఈ హ్యాండ్ పీస్కి ఇలా కార్నర్లో చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేశాను. ఆ ఫోల్డింగ్ కూడా మీరు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. చూడండి ఎలా స్టిచ్ చేశాను అనేది. జస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ పడే విధంగా ఫోల్డింగ్స్ అనేది చేసుకొని స్టిచ్ వేయండి. మీరు తప్పకుండా డబుల్ స్టిచెస్ అనేది వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఓకే, స్లీవ్స్ కూడా అటాచ్ చేసేసాం కదా. సో ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ అనేది వేసుకోబోతున్నాం అనమాట. సో సైడ్ స్టిచెస్ మనకి విత్ మార్క్ చేసేసాం కాబట్టి ఆల్రెడీ ఎంత అనేది, సో దాన్ని బేస్ చేసుకుంటూ సైడ్ స్టిచెస్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. సో 2 సైడ్స్ స్టిచెస్ వేసేసాం. ఇప్పుడు రివర్స్ చేసి చూద్దాం. సో ఓకే, అయిపోయింది. మనం ఇది పెప్లం బ్లౌజ్ అనుకున్నాం కదా. సో దానికోసం నేను ఒక పీస్ తీసుకున్నాను. దీని విడ్త్ అనేది దీని లెంత్ అనేది 4.5 ఇంచెస్ ఉందండి. 4.5 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. విడ్త్ అనేది మనం ఫ్రిల్స్ పెట్టుకునే దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. సో వన్ సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. సో వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. ఆపోజిట్ సైడ్లో మనం అటాచ్ చేస్తాము. అలాగే అటాచ్ చేయడం స్టార్ట్ చేసిన కార్నర్ కూడా ఒక ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ అనేది వేసేసేయండి. సో చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది. చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది చేసుకుంటూ మీరు బ్లౌజ్ పీస్ రౌండ్ డౌన్లో మొత్తం కూడా
ఈ చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేసుకుంటూ ఈ పీస్ అనేది అటాచ్ చేసేసేయాలన్నమాట. సో ఈ విధంగా మీకు ఫోల్డింగ్ అనేది మీకు ఇష్టమైన సైజులో చేసుకోవచ్చండి. బాగా చిన్న ఫోల్డింగ్స్ అయినా చేయొచ్చు, లేకపోతే 1 ఇంచ్ 1 ఇంచ్ ఫోల్డింగ్స్ అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేశాను. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ విధంగా స్టిచ్ చేయడం. సో ఫోల్డింగ్స్ చేసుకుంటూ స్టిచ్ వేసాం కదా, తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వేస్ట్ ఫ్యాబ్రిక్ని పైకి ఇలా టర్న్ చేసి స్ట్రైట్ స్టిచ్ కనుక మీరు వేసినట్లయితే వేస్ట్ పీస్ నుంచి దారాలు అనేవి పై ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. సో ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాంగ్ స్కర్ట్ కూడా స్టిచ్ చేద్దాం. లాంగ్ స్కర్ట్ ఆర్గాన్జా లోపల సాటిన్ లోపల లైనింగ్ అనేది వేయాలన్నమాట. సో ఇది బాడీ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి. దానికోసం లెంత్ అనేది 8 ఇంచెస్, విడ్త్ అనేది 7 ఇంచెస్ అనేది తీసుకున్నాను. సో నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ మనం 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. బాడీ ఫ్రాక్కి సేమ్ మనం బ్లౌజ్కి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటామో అంతే తీసుకోవచ్చండి. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. అంటే ఇక్కడే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మోల్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 4.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. 4 to 4.5 ఇంచెస్ తీసుకొని ఇలా కర్వ్స్ అనేవి డ్రా చేసేసి సో నెక్ అండ్ ఆర్మోల్ని కట్ చేసేసుకుందాం. సో విడ్త్ మనం 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగే లెంత్ అనేది మనం 8 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు నెక్ అండ్ ఆర్మోల్ని కట్ చేసేస్తున్నాం. లెంత్ 8 ఇంచెస్, లెంత్ 8.5 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ 8 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ అండ్ ఆర్మోల్ని కట్ చేసేసాను, మార్క్ చేసేసి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పీస్, బ్యాక్ పీసు. దీనికి కూడా మనం నెక్ అండ్ ఆర్మోల్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇది ఇక్కడ మీరు గమనించినట్లయితే చూసారా, నేను ఎక్స్ట్రా పీస్ ఏది జాయిన్ చేయకుండా దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నానండి. ఇది ఎటు మనకి బ్లౌజ్ లోపల ఉండిపోతుంది కాబట్టి పెట్టికోట్ లాగా. సో అది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా నీట్గా చిన్న ఫోల్డింగ్ అనేది ఇచ్చుకుంటూ స్టిచ్ చేస్తే మనకి నీట్గానే వస్తుందండి. సో ఇప్పుడు నెక్ స్టిచ్ చేసాం కదా, ఇదే విధంగా ఆర్మోల్ని కూడా స్టిచ్ చేసేసేయండి. అలాగే మనం డాట్స్ కూడా వేసుకుందాం దీనికి కూడా. సో ఫ్రంట్ సైడ్ ఒక 2 డాట్స్, బ్యాక్ సైడ్ 2 డాట్స్ వేసుకుందాం. సో నేను లైనింగ్ పీస్ తీసుకున్నాను, లెంత్ 8.5, విడ్త్ 8తో దానికి నెక్ అండ్ ఆర్మోల్ని కట్ చేశాను. తర్వాత నెక్ అండ్ ఆర్మోల్ స్టిచ్ చేసేసి డాట్స్ అనేవి వేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రంట్ పీస్ రెడీ అయిపోయింది కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ పీస్ కూడా రెడీ చేశాను. ఈ రెండిటికి మనం ఈ స్కర్ట్ పార్ట్ అనేది అటాచ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఫ్రంట్ పీసే తీసుకున్నాము. సో దానికి మనం స్కర్ట్ పార్ట్లో ఆర్గాన్జా ఫస్ట్ అటాచ్ చేస్తున్నాం. సో దీన్ని మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆర్గాన్జాని చూడండి ఇలా నీట్గా అరేంజ్ చేసి ఫస్ట్ చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేవి ఇచ్చుకుంటూ స్ట్రైట్గా అటాచ్ చేసేస్తున్నాను. సో ఇది స్టిచ్ చేయడం పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీగానే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఏముంది, ఇలా ఫోల్డింగ్స్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేయడమే కదా. సో అంతే, దీనిలో పెద్ద కష్టపడాల్సింది ఏం లేదండి. మీకు స్టిచ్చెస్ వచ్చి ఉంటే చాలు, నీట్గా ఇలాగే మంచి మంచి డిజైనర్ ఫ్రాక్స్, లంగా బ్లౌజెస్ ఇలా మీరే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆర్గాన్జా అటాచ్ చేసేసాం కదా, చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ దాని పైన అంటే దాని లోపల ఆర్గాన్జా కూడా అటాచ్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఆర్గాన్జా కూడా ఇలా ఫోల్డింగ్స్ అనేది ఇచ్చుకుంటూ అటాచ్ చేసేస్తున్నాను స్ట్రైట్గా. సో మీరు అటాచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్స్ అనేవి మడతలు పడకుండా కొంచెం చూసుకుంటూ అటాచ్ చేసేసేయండి. సో సాటిన్ కూడా అటాచ్ చేసిన దానిపైన ఇలా లైనింగ్ పీస్ని కూడా అటాచ్ చేస్తున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి మీరు కాటన్ తీసుకోవచ్చు, లేకపోతే పాలిస్టర్ అయినా తీసుకోవచ్చు అండి, మీ ఇష్టం. సో ఇలా 3 లేయర్స్ అటాచ్ చేసేసాను కదా. ఇలా అటాచ్ చేసిన తర్వాత 3 అటాచ్ చేశాక బ్యాక్ సైడ్ ఏదైతే వేస్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా బయటికి ఎలివేట్ అవుతుందో సో దాన్ని ఇలా పైకి టర్న్ చేసి ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోండి. సో చూడండి, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఆ వేస్ట్ ఫ్యాబ్రిక్ని పైకి టర్న్ చేసేసి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటున్నాను,
అదేవిధంగా మీరు కూడా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. సో ఫ్రంట్ పీస్ టోటల్గా అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. స్కర్ట్ పార్ట్ అనేది సేమ్ ఇదే విధంగా బ్యాక్ పీస్ కూడా స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసేసాం. ఈ రెండింటిని కూడా షోల్డర్స్ అటాచ్ చేసేద్దాం. షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు మీరు 2-3 స్టిచ్చెస్ అనేది వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. సో రెండు షోల్డర్స్ అటాచ్ చేశాక సైడ్స్ కూడా అటాచ్ చేద్దాం. సైడ్స్ అటాచ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్గా అటాచ్ చేస్తే లుక్ చాలా బాగుంటుందండి. అందుకని నేను ఫస్ట్ ఎల్లో కలర్ ఆర్గాన్జా అనేది సైడ్ స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కలుపుతూ సైడ్ స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను అనమాట 3 లేయర్స్కు విడివిడిగా. సో మీరు ఈ సైడ్ స్టిచ్ వేసేటప్పుడు నడుం దగ్గర వరకు వేయకుండా నడుం దగ్గరకు ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసేసి అటాచ్ చేసేసేయండి. అంటే నడుము దాకా చేయకుండా సో ఒక 2 ఇంచెస్కు ముందే మీరు అటాచ్ చేయడం అనేది ఆపేసేసేయండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అటాచ్ చేస్తే మీరు 3 కలిపి నడుం దగ్గర అటాచ్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు శాటిన్ని సైడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే శాటిన్ నుంచి దారాలు అనేవి పోకుండా నీట్గా ఉంటుంది. సో నేను ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేశాను. అలాగే లైనింగ్స్ ఉన్నాయి కదండి, లోపల లైనింగ్ శాటిన్ లోపల ఉన్నటువంటి లైనింగ్ లేయర్ని కూడా 2 సైడ్స్ స్టిచ్ చేసేసాను. ఓకే, 3 కూడా సైడ్ స్టిచ్చెస్ అంటే 3 లేయర్స్ సైడ్ స్టిచ్చెస్ వేసేసాను. ఇప్పుడు ఆర్మోల్ దగ్గర నుంచి ఈ మనం 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చామని చెప్పుకున్నాం కదా, దాన్ని కలుపుతూ సైడ్ స్టిచ్చెస్ అనేది వేయండి బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ ఆర్మోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. నడుము దగ్గర నుంచి డౌన్కి ఒక 3 ఇంచెస్ వరకు కలుపుతూ స్టిచ్ అనేది వేసుకోండి. ఆ తర్వాత 3 లేయర్స్ అనేవి విడివిడిగా కనిపిస్తాయి అన్నమాట. టోటల్గా స్కర్ట్ పార్ట్ సైడ్ స్టిచెస్ వేయడం కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్కర్ట్ పార్ట్లో డౌన్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి కదా, సో అది చేసేసేయండి. ఇలా డౌన్లో ఫోల్డ్ చేసి లైనింగ్ని అలాగే శాటిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. పైన ఉన్నటువంటి లేయర్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొచ్చు. బట్ నాకు ఇక్కడ డౌన్లో ఫినిషింగ్ నీట్గా ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేం మెయిన్ ఫ్యాబ్రిక్. సో టోటల్గా స్కర్ట్ కూడా మనకి స్టిచ్ చేయడం ఫినిష్ అయిపోయిందండి. సో బ్లౌజు స్కర్ట్ రెండు కూడా స్టిచ్ చేసేసాం. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనిపించింది. బేబీకి వేస్తే కూడా లుక్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.